బీసీసీ న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. ఈ రోజు సూపర్ 6 సూపర్ హిట్ అనేటువంటి ఒక విజయోత్సవ సభను ఈ రోజు ఇక్కడ నిర్వహించుకోవడం జరుగుతోంది. ఈ సందర్భంగా అనేక విషయాలు మనకు పెద్దల ద్వారా తెలుస్తాయి. ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కేవలం 15 నెలల్లోనే ఏవైతే ఎన్నికలలో మనం హామీలు ఇచ్చామో హామీలన్నిటినీ నెరవేర్చి ప్రజలకు చెప్పనివి కూడా ఈ రోజు ప్రజా శ్రేయస్సు కోసం ప్రజల కోసం అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు ఈ రోజు ప్రవేశపెట్టి ప్రతి ఒక్క వ్యక్తికి ఈ సంక్షేమ పథకాలు అందాలనేటువంటి దృఢ సంకల్పంతో కృషి చేసి ఈ 15 నెలల్లోనే అనేకమైనటువంటి పథకాలు ఈరోజు ప్రజల వద్దకు చేర్చి ఎన్నికల్లో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని చెప్పి ఈ విజయోత్సవ సభను చేసుకోవడం జరుగుతోంది. మొట్టమొదట స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పింఛను పథకాన్ని మన రాష్ట్రంలో తీసుకురావడం జరిగింది. 35 రూపాయలతో ఆ రోజు పింఛను ప్రారంభిస్తే నవ్యాంగ్ వచ్చే ఆశ వచ్చే సేన వచ్చే సత్తు విచ్చే గాజు గుండాలకు గుండె చెదిరే ప్రతి గడప నీకే స్వాగతమంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు నీవై తోడున్నావో చాలు, జరుగుతుంది మాకు మేలు మేలు. ఇంటి పెద్ద నీవై జీవంటే చాలు. ప్రతి ఇల్లు నిన్నే పిలిచింది. స్త్రీ శక్తికి వందనం, మా యువ కిషోరాలకి వందనం, అండగా నిలిచిన అన్నదాతకు వందనం, ప్రతి తల్లికి వందనం, కార్యకర్తల కష్టానికి త్యాగానికి వందనం. తమ్ముళ్ళు ఎన్నికల ముందు ఎంత ఉత్సాహంగా కసిగా ఉన్నారు, నేడు అలాగే ఉన్నారు. తెలుగు తమ్ముళ్ళ స్పీడు, జన సైనికుల జోరు, కమల దళ ఉత్సాహం. ఇంకేమైనా ఎదురుందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా మిమ్మల్ని. ఈ సభ రాజకీయాల కోసరం కాదు, ఓట్ల కోసరం కాదు, ఎన్నికలు కూడా లేవు. ఇదొక బాధ్యత కలిగిన ప్రభుత్వం, జవాబుదారీ ఉండే ప్రభుత్వం, ఇచ్చిన మాట నెరవేర్చిన ప్రభుత్వాన్ని చెప్పడానికి అనంతపురానికి వచ్చావని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నాయకుడా మా తోడై నువ్వుండాలి, మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి. ఆరోగ్య బీమా పథకం సాకారం కాబోతుంది. ఒక్కొక్క పథకం ద్వారా ఒక కుటుంబానికి 25 లక్షల ఆరోగ్య బీమా వర్తిస్తుంది.